అమెరికా వెళ్ళి బిడ్డని కనాలి అని చెప్పి కలలు కన్నా 600 మంది మహిళలకి అక్కడి గవర్నమెంట్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు వాళ్ళ వీసాలు ఒక్క నెలలోనే రద్దయిపోయాయి. జస్ట్ ఇప్పుడు ఇది వీసా స్టోరీగా మనం చూడాలా? కాదు, ఒక $1 మిలియన్ ఇండస్ట్రీ స్టోరీ ఇది. అమెరికాలో మెటర్నిటీ హోటల్స్ అని చెప్పి ఏకంగా ఒక బిజినెసే కొనసాగుతోంది. దాని గురించి మీ అందరికీ తెలుసా? ఈ మధ్య సమంత తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. డిసెంబర్లో బేబీ రాబోతుంది అని చెప్పింది కదా, మీ అందరు చూసే ఉంటారు. సో చాలా మంది దాన్ని ఒక హ్యాపీ న్యూస్గా షేర్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు. సో చాలా మంది సెలబ్రిటీలు అమెరికాలో డెలివరీ చేయించుకోవటం ఒక ట్రెండ్గా మారిపోయింది. సమంత కూడా అమెరికాలోనే తన డెలివరీకి అంటే బర్త్ సిటిజన్షిప్కి అక్కడికి వెళ్ళబోతుంది అని చెప్పి. సో జస్ట్ ఇది హెల్త్ కేర్ కోసమైనా లేక దాని వెనక ఇంకేమైనా కారణాలు ఉన్నాయని చెప్పి చాలా మంది బ్రౌజ్ చేశారు. ఈ వార్త ఈ మధ్య కాలంలో చాలా ట్రెండింగ్గా మారింది. ఎందుకంటే అమెరికాలో జస్ట్ $80,000 పెడితే మీ బిడ్డకి, పుట్టబోయే బిడ్డకి అమెరికన్ పాస్పోర్ట్ గ్యారంటీ. ఈ వీడియోలో ఆ ఇండస్ట్రీ ఎలా పనిచేస్తుంది, ఎందుకు ఇప్పుడు అమెరికా దాన్ని కూల్చేయబోతుందో పూర్తిగా నేను చెప్పబోతున్నాను. బర్త్ సిటిజన్షిప్ అనేది ఎందుకు అమెరికాలో అంత ఫేమస్గా మారింది. మామూలుగా అయితే ఈ విషయాలు న్యూస్లో వస్తాయా? రావు. బట్ 600 మందిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ వీసాలతో పాటు రిజెక్ట్ చేసేసింది అమెరికన్ ఎంబసీ. ఈ బర్త్ టూరిజం బిజినెస్ ఎంత పెద్దది, ఏజెన్సీలు ఎలా ఆపరేట్ చేస్తాయి, దీని వెనక పనిచేసే మిషనరీ మెకానిజం ఏ విధంగా ఉంటుంది, 2015లో ఏం జరిగింది, కోర్టులో అసలు ఇప్పుడు ఏమని వాదిస్తున్నారు దీనికి సంబంధించి, అండ్ గవర్నమెంట్ చెప్తున్న నెంబర్స్ నిజంగానే మనం ట్రస్ట్ చేయాలా, అంత జెన్యున్గా కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఇండెప్త్గా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, కమింగ్ టు ద పాయింట్, జూలైలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఒక విషయాన్ని ప్రకటించారు. ఏమని? దాదాపు 600 మంది వీసాలు రద్దు చేశాము అని చెప్పి. నార్మల్గా అయితే ఈ మధ్య కాలంలో అమెరికన్ ఇండో ఇష్యూస్ చూసిన తర్వాత స్టూడెంట్స్ వీసాలు అయి ఉంటాయి అని అనుకున్నారు. బట్ అసలు విషయంలోకి వెళ్ళి చూస్తే అప్పుడు తెలిసింది ఇవి టూరిస్ట్ వీసా మీద వచ్చి లేదంటే స్టూడెంట్స్ వీసాస్ పైన వచ్చిన వీసాలు కాదు. అమెరికాలో బిడ్డను కని ఆ బిడ్డకి సిటిజన్షిప్ ఇప్పించాలి అని చెప్పి ప్లాన్ చేసిన వాళ్ళవి అని చెప్పి రూబియో ఆరోపణ. అమెరికన్ సిటిజన్షిప్ అమ్మకానికి లేదు అని చెప్పి రూబియో సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ ప్రకటించారు. క్రిమినల్ నెట్వర్క్స్ ప్రజలని కోచ్ చేసి వీసా సిస్టమ్ని మోసం చేస్తున్నాయి అని చెప్పి ఒక బిగ్గెస్ట్ అలిగేషన్ చేశారు. అసలు స్టోరీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. బర్త్ టూరిజం అనేది ఒక్క రోజులో పుట్టిన ఐడియానా? కాదు, కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న ఒక పక్కా ఇండస్ట్రీ ఇది. దానికోసమే అమెరికాకు వెళ్తున్న అనేక దేశాల తల్లులు మనకు కనిపిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ ఆ స్థాయిలో అమెరికా ఇప్పుడు చూసింది కూడా. కాలిఫోర్నియా, మరీ ముఖ్యంగా ఇర్విన్, ఆరెంజ్ కౌంటీ లాంటి ఏరియాస్లో వీటిని మెటర్నిటీ హోటల్స్ అంటారు, ఆర్ బర్త్ హౌసెస్ అని కూడా అంటారు. ఇవేం చేస్తాయో తెలుసా? వీసా అప్లికేషన్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవటం, అపార్ట్మెంట్, హాస్పిటల్స్లో వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేయటం, డెలివరీ తర్వాత పాస్పోర్ట్, పేపర్ వర్క్ దాకా పూర్తిగా ప్యాకేజ్ ఇస్తాయి. లంసమ్గా ఇంత అమౌంట్ పే చేస్తే మేము ఇవన్నీ చూసుకుంటాము అని చెప్పి. దీని ఖర్చు ఎంతో తెలుసా? జస్ట్ ఎక్స్పెక్ట్ చేయండి. రిపోర్ట్స్ ప్రకారం నాకున్న సోర్సెస్లో నేను చూస్తే $20,000 నుంచి $80,000, మరికొన్ని హై లెవెల్ కేసెస్లో $10,000 ఎబో. ఎక్కువగా ఆల్మోస్ట్ చైనా నుంచే క్లయింట్స్ వస్తారు అని తెలుస్తుంది. సో ఫ్లోరిడాలో ఉన్నవి ఎక్కువగా రష్యన్ క్లయింట్స్నే టార్గెట్ చేస్తాయంట, దాని బేస్గానే అక్కడ వర్క్ చేస్తాయంట. సో 2015లో మొదటిసారి హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ సదరన్ కాలిఫోర్నియాలో 20కి పైగా మెటర్నిటీ హోటల్స్ మీద ఏకకాలంలో రైడ్స్ చేశాయి. 2019లో ఫస్ట్ టైం ఫెడరల్ ఛార్జెస్ పెట్టారు. 19 మెంబర్స్ పైన కంపెనీ ఆపరేటర్స్తో సహా ఈ కేసు ఫైల్ అయింది. అప్పుడు ఆ కేసులో USA హ్యాపీ బేబీ అనే ఒక కంపెనీ ఓనర్స్కి 2024-25లో ఏకంగా 41 months జైలు శిక్ష కూడా పడింది. చూడండి ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయో. చాలా ముఖ్యమైన పాయింట్, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు ఇది. 10 ఏళ్లుగా ప్రభుత్వం దీంతో ఫైట్ చేస్తుంది. చాలా సుదీర్ఘంగా దీనికోసం పనిచేస్తున్న టీమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, చైనా నుంచి వచ్చే వాళ్ళలో కొందరు అమెరికా వీసా డైరెక్ట్గా తీసుకోవడం కష్టము, మెటర్నిటీ కోసం వెళ్తున్నామని చెప్తే ఇవ్వరు అని చెప్పి దానికి బదులుగా సైపాన్, నార్థన్ మారియా ఐస్లాండ్స్కి వెళ్తారంట. అక్కడ చైనీలకి వీసా అసలు అవసరం లేదు. సో 45 days వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది అక్కడ. దాంతో సైఫాన్లో పుట్టే బిడ్డల్లో 70% పైగా చైనా బర్త్ టూరిస్ట్ పేరెంట్స్ అని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది అమెరికా భూభాగమే అయినా వీసా రూల్స్లో ఒక లూప్ హోల్గా కనిపిస్తున్న ఇష్యూ. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? జూన్ 30, 2026 సుప్రీంకోర్టు ట్రంప్ యొక్క బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని తిరస్కరించేసింది. అంటే పుట్టిన ప్రతి బిడ్డకి సిటిజన్షిప్ ఇచ్చే 14వ రాజ్యాంగ సవరణని
నేరుగా మార్చలేకపోయారు. బట్ ఇక్కడ గవర్నమెంట్ ఒక కొత్త లీగల్ చర్చను తెరపైకి తీసుకొస్తోంది. డొమిసైల్ అనే కాన్సెప్ట్. వాళ్ళ వాదన ఏంటి? కేవలం అమెరికా భూమి మీద పుడితే సరిపోదు, తల్లిదండ్రులకి కూడా అమెరికాలో నిజమైన నివాసం ఉండాలి, అప్పుడే బిడ్డకి సిటిజన్షిప్ వర్తించాలి అని చెప్పి ఏప్రిల్ 2026లో సుప్రీంకోర్టులో ఇదే ప్రధాన చర్చగా పెట్టారు. చాలా హీరింగ్స్ దీని బేస్డ్గానే జరిగాయి. కోర్టు ద్వారా నేరుగా ఆపలేకపోయాక ఆగస్టు 6న 2026న ట్రంప్ 2 కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని సైన్ చేశారు. ఇవి పాత 2020 రూల్స్ కంటే చాలా చాలా కఠినంగా ఉన్నాయి. మనందరికీ తెలుసు ట్రంప్ ఇండియా అంటేనే కొంచెం ఎక్కువగా కోపంగా ఉంటారు, అనేక స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తున్నారు. ఇప్పుడు కూడా దీంట్లో కొంత ఇండియన్స్ ఎక్కువ వస్తున్నారు అని తెలుసుకోగానే ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి అని చెప్పి తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇప్పుడు వీసా రద్దు మాత్రమే కాదు, డిపోటేషన్ మరియు పర్మనెంట్ ఎంట్రీ బ్యాన్ విధించే అధికారం కూడా ఇక్కడ ఈ చట్టం ద్వారా తీసుకొచ్చారు. సో చైనా, రష్యా, నైజీరియా లాంటి B2 వీసా దేశాల నుంచి వచ్చే వాళ్ళపై స్క్రూటినీ ఎక్కువగా ఉంటుందని చెప్పి ఈ రిపోర్ట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఈసారి దీని ద్వారా ఏమవుతుంది, ఏజెన్సీలు, ఆపరేటర్స్ని కూడా నేరుగా టార్గెట్ చేస్తున్నారు. దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు గతంలో 2020 రూల్లో నేరుగా కవర్ కాలేదు కాబట్టి ఇక్కడ ఒక విషయం మీకు క్లారిటీగా చెప్పాలి. దీని మీద మీడియాలో అనేక నెంబర్స్ డిఫరెంట్గా మనకి చెప్తున్నారు, చూపిస్తూ ఉన్నారు. బట్ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ అంచనా వేసింది ఏటా 20 నుంచి 25,000 మంది తల్లులు బర్త్ టూరిజం కోసం వస్తారు, వెళ్తున్నారు అని చెప్తుంది. మైగ్రేషన్ పాలసీ ఇన్స్టిట్యూట్ అంచనా ఏమేస్తోంది, 22,000 నుంచి 26 మంది బేబీలని ఇమిగ్రేషన్ ద్వారా బర్త్ సిటిజన్స్ ద్వారా తల్లులకు అంటున్నారు అని చెప్పి. బట్ MPI ప్రకారం అసలు ప్రభుత్వ డేటా చూస్తే 2024లో విదేశీ అడ్రస్ ఉన్న తల్లులకు పుట్టిన బిడ్డలు ఎంతమందో తెలుసా? జస్ట్ 9,600 మాత్రమే. పాత రిపోర్ట్స్లో కొన్నిసార్లు 40,000 అనే నెంబర్ కూడా కనిపిస్తుంది. అంటే ఏంటి, ఒక ఖచ్చితమైన ఎగ్జాక్ట్ ఫిగర్ ఇక్కడ మనకి అఫీషియల్గా కనిపించట్లేదు. ఇవన్నీ కంటెస్టెడ్ ఎస్టిమేట్స్ మాత్రమే, కొందరు రీసెర్చ్ గ్రూప్స్లో లెక్కేసినవి. మనం వీటిని ఫ్యాక్ట్ అని కూడా అంచనాలు వేసుకోకూడదు. మొత్తంగా అమెరికాలో ఏటా 3.5 మిలియన్స్ పైగా బిడ్డలు పుడుతున్నారు. అంటే బర్త్ టూరిజం అనేది ఎంత పెద్దదిగా ఉందని చెప్పినా మొత్తంలో చాలా చిన్నగా ఉన్న శాతంగానే మనం చూడాలి. అలాంటి పర్సంటేజే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది డేటా ప్రకారం. బట్ రాజకీయంగా ఇమిగ్రేషన్ డిబేట్లో ఇది చాలా పెద్ద సింబల్గా దీన్ని చూస్తూ ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే MPA చెప్తున్న దాని ప్రకారం ట్రంప్ ఆర్డర్స్ పూర్తిగా అమలైతే అనధికార ఇమిగ్రెంట్స్ లేదా టెంపరరీ వీసాలపై ఉన్న వారికి పుట్టే దాదాపు 2,50,000 మంది బిడ్డలు ఏటా ఆటోమేటిక్గా సిటిజన్షిప్ని ఖచ్చితంగా పొందలేరు. దీనివల్ల 2045 నాటికి అనధికార ఇమిగ్రెంట్స్ జనాభా 2.7 మిలియన్ దాకా పెరగొచ్చు అని చెప్పి MPI అంచనా వేస్తుంది. బట్ ఇది ఒక రీసెర్చ్ గ్రూప్ ప్రొజెక్షన్ మాత్రమే, ప్రభుత్వ డేటా కాదు. కానీ ఈ పాలసీ ప్రభావం బర్త్ టూరిజం కంటే చాలా పెద్దగా ఉంది, ఇంపాక్ట్ఫుల్గా మనకు కనిపిస్తుంది. సో DHS స్పోక్స్ పర్సన్ ఒక ఆసక్తికరమైన లైన్ దీని గురించి మాట్లాడారు. అమెరికాలో బిడ్డని కనటం చట్టవిరుద్ధం కాదు, కానీ దాని చుట్టూ ఉన్న మోసం, ఫోర్జరీలే చట్టవిరుద్ధం. అంటే వాళ్ళ టార్గెట్ వ్యక్తిగతంగా తల్లులు మాత్రమే కాదు, ఈ మొత్తం కమర్షియల్ నెట్వర్క్, ఏజెన్సీలు, మెటర్నిటీ హోటల్స్, డాక్యుమెంట్ ఫోర్జరీ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఈ ఎన్ఫోర్స్మెంట్లో నిజంగా మోసం చేసిన వాళ్ళే దొరుకుతున్నారా, లేక అమాయకంగా ప్రెగ్నెన్సీ దాచిపెట్టిన సాధారణ టూరిస్టులు కూడా ఇందులో ఇరుక్కుంటున్నారా? ఇది ఇంకా క్లియర్ కావాల్సిన థింగ్. సో దీనికి సంబంధించి తొందరలో ఒపీనియన్ వస్తుందని అనుకోవాలి. సిటిజన్షిప్ని ఒక ప్రోడక్ట్లా అమ్మే ఇండస్ట్రీ ఎప్పటికైనా ఆగి తీరాల్సిందే, అది కరెక్టే. బట్ ఇక్కడ నిజమైన సమస్య ఈ చట్టం ఎంతవరకు ఖచ్చితంగా, ఎంతవరకు రాజకీయ సింబాలిజం కోసం అనేదే మనం చూడాలి. ఎందుకంటే ప్రభుత్వమే చెప్తున్న నెంబర్లు 9,600 నుంచి 40,000 దాకా మారిపోతున్నాయి. అంటే వాళ్ళకే ఖచ్చితమైన స్కేల్ ఇక్కడ లేదు, పక్కా ఒక ఫిగర్ కనిపించట్లేదు. కళలు కనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ ఆ కళని మోసం ద్వారా కొనాలి అనుకుంటే అది వేరే విషయం. మీరేమంటారు? ఇది సరైన నిర్ణయమా, లేక అమాయకులు కూడా ఇందులో ఇరుక్కుంటున్నారా? కమెంట్స్లో చెప్పండి. అండ్ చాలామంది సెలబ్రిటీసు, డబ్బున్న వాళ్ళు, హై లెవెల్ కేటగిరీ పీపుల్ ఇలా దేశంగానే దేశానికి జస్ట్ పిల్లలని కనటానికి బర్త్ సిటిజన్షిప్ కోసం బయట దేశాలకి వెళ్ళటం కరెక్టే అంటారా? మీ ఉద్దేశం ఏంటి? వెళ్తే అక్కడి సిటిజన్షిప్ వస్తుంది అని చెప్పి ఆశపడి వెళ్ళటం
ఎంతవరకు సేఫ్ అనుకుంటున్నారు? పుట్టబోయే పిల్లల ఫ్యూచర్ కోసం మేము ఇలా చేస్తున్నామని చెప్పి ఆన్సర్ రావచ్చు. బట్ ఇండియాలో ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ఇంత హై లెవెల్ ఎమర్జెన్సీ సర్వీసెస్, హాస్పిటాలిటీ ఇంత పెరిగిన తర్వాత కూడా సెలబ్రిటీస్ వెళ్తున్నారు కదా అని వాళ్ళని చూసి వెళ్ళే వాళ్ళ కామన్ పబ్లిక్ లిస్ట్ ఇంకా పెరుగుతుంది. సో దట్ ఇలాంటి ఇష్యూస్ ఇంకా వస్తున్నాయనుకోవాలి. మీ ఒపీనియన్ ఏంటి? లెట్స్ కమెంట్.